తల్లికి జ్ఞానబోధ చేసిన తర్వాత తల్లి దగ్గర ఆజ్ఞ తీసుకొని తీర్థయాత్రలకు కాషాయ వస్త్రాలు ధరించి ప్రయాణమయ్యాడు వీరంబొట్లయ్య. భూదేవికి మాట ఇచ్చినట్టు విష్ణుమూర్తి వీరంబొట్లయ్యగా జన్మించారు. ఇక మహేశ్వరుడు ఎలా జన్మించాడనేది ఈ రోజు తెలుసుకుందాం. కాశీ క్షేత్రంలో ఆనంద భైరవ యోగిగా జన్మించాడు. ఆ రాజ్యంలో రాజు మన ఆనంద భైరవ యోగి. ఆ ప్రజలను సొంత బిడ్డలుగా చూస్తూ ఆ రాజ్యాన్ని పాలిస్తున్నాడు శివుని అంశ అయిన ఆనంద భైరవ యోగి. ఒకరోజు ఆనంద భైరవ యోగికి వేటకు వెళ్ళాలి అనే ఆలోచన కలిగింది. అనుకున్నదే తడువుగా కొందరి సహాయకులతో వేటకు వెళ్తాడు. అక్కడ ఒక ఆవు మీద పులి దాడి చేస్తుంటే ఆవును కాపాడబోయి పులి మీద బాణం వదిలితే అది గురి తప్పి ఆవుకు తగులుతుంది. అక్కడే ఆవు మరణిస్తుంది. గోహత్య చేశాను అని బాధతో అక్కడే కుప్పి కూలిపోతాడు ఆనంద భైరవ యోగి. శివుని అంశతో జన్మించిన ఆనంద భైరవ యోగి శ్రీ మహావిష్ణు అంశతో జన్మించిన వీరంబొట్లయ్య ఇరువురు ఎలా కలుసుకుంటారో నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్లీజ్ మీకు గనక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.